రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో మెగా డిఎస్సి నిర్వహించడం జరిగింది. గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సారథ్యంలో కేవలం 145 రోజులలోనే 16,000 పైచలకు ఉపాధ్యాయుల పోస్టులను రాష్ట్రంలో భర్తీ చేయడం జరిగింది. వాటి డిఎస్సి పరీక్ష జరిగి అదేవిధంగా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరిగి అందరూ కూడా వివిధ పాఠశాలల్లో ఉద్యోగాలు చేసి అనేక నెలలైన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులకు డిఎస్సీలో అక్రమాలు జరిగాయని చెప్పి రాత్రి కలలో కనపరిచి పొద్దుటి నుంచి డిఎస్సీలో అక్రమాలు జరిగాయి, దీనిపైన సిబిఐ విచారణ జరగాలి, లోకేష్ బాబు గారు రాజీనామా చేయాలని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. గత 4-5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఆధారాలు లేకుండా ఎవరు కూడా బాధితులు ఎవరు ముందుకు రాకుండా సిబిఐ విచారణ జరపాలి, లోకేష్ బాబు గారు రాజీనామా చేయాలని చెప్పి రాష్ట్రంలో నానా యాగి చేయడం జరుగుతుంది. దీక్షలంటూ వాళ్ళ కార్యకర్తలతో దీక్షలు చేయడం జరుగుతుంది. ఎక్కడైనా సరే ప్రపంచవ్యాప్తంగా కానీ భారతదేశంలో కానీ గతంలో ఆంధ్రప్రదేశ్లో కానీ ఏదైనా పరీక్ష పేపర్లు లీక్ అయితే వెంటనే 1 రోజుకో 2 రోజులకో 3 రోజులకో 4 రోజులకో 5 రోజులకో ఆటోమేటిక్గా బయటపడతాయి. ఉపాధ్యాయుల ఉద్యోగాల అవకతవకలు జరిగినప్పుడు కూడా ఏదైనా కూడా తప్పు జరిగితే వెంటనే 10 రోజులకు 5 రోజులకు బయటపడతాయి. కానీ 8-9 నెలల తర్వాత ఎలాంటి ఆధారాలు లేకోకుండా కొన్ని అవాస్తవాలను ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంబంధించిన వైఎస్ఆర్సీపీ ముఠా నాయకులంతా లోకేష్ బాబు గారిని టార్గెట్ చేస్తూ ఆయన ప్రతిష్టను మంటగలపాలి, ఆయన విలువలు దిగదార్చాలనే ఒక ఆలోచనతో దుష్ట ఆలోచనతో డిఎస్సీ పైన నానా యాగి చేయడం జరుగుతుంది. గతంలో మేము అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది, మీ దగ్గర ఏదైనా సరే సాక్ష్యాధారాలు ఉంటే తీసుకొని రండి, సంబంధిత అధికారులు విద్యాశాఖ అధికారులు మీకు దానికి సమాధానం చెప్తారు, లేదు రాజకీయంగా మాట్లాడదామంటే ఎక్కడైనా సరే మేము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి తిరుపతి ప్రెస్ క్లబ్ లో బహిరంగ చర్చ కూడా మేము సిద్ధమని ఆ సమయానికి మేము తిరుపతి ప్రెస్ క్లబ్ కూడా పోయినప్పటికీ వైఎస్ఆర్సీపీ నాయకులు పలాయనం చిత్తగించడం జరిగింది. కేవలం స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఆయా ఆటలకు అధ్యక్షులుగా ఉండి దొంగ సర్టిఫికెట్లను ఇచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి అవాస్తవాలు ప్రచారం చేయడం జరుగుతుంది. కూనా రవికుమార్ గారు సాఫ్ట్బాల్ రాష్ట్ర అధ్యక్షుడిగా, అదేవిధంగా విశాఖ పార్లమెంట్ సభ్యులు భరత్ గారు జూడో ప్రెసిడెంట్ గా ఉన్నారు, వారి హయాంలో వాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది. సర్టిఫికెట్లు అనేది షాపుకు కానీ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఏమాత్రం కూడా సంబంధం ఉండదు. కేవలం ఆయా ఆటలకు సంబంధించిన ఫెడరేషన్లు ఆయా క్రీడల్లో ప్రతిభ సాధించిన వారికి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా అనేక ప్రభుత్వాల హయాంలో ఆయా ఫెడరేషన్లు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అంటే 382 మంది క్రీడాకారులకు మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇస్తే దీంట్లో సర్టిఫికెట్లు ఏ ప్రభుత్వాల హయాంలో ఇచ్చినట్టంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇచ్చిన సర్టిఫికెట్లలో ఉద్యోగాలు పొందిన వారు 105 మంది ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివిధ క్రీడాకారులకు ఇచ్చిన సర్టిఫికెట్లలో 105 మందికి ఇచ్చిన వాళ్లకు ఈ 382 మందిలో వాళ్ళు ఉద్యోగాలు పొందడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 19-24 మధ్య కాలంలో వివిధ పథకాల పొందిన క్రీడాకారులకు 135 మందికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న అంటే 1995 నుంచి మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేవలం 142 మంది మాత్రమే ఈ ఉద్యోగాలు పొందడం జరిగింది. అంటే 1995, 2004, 2014, 2019, 2024 నుంచి మన డిఎస్సి జరిగేటంత వరకు అంటే 3-4 నెలల కాలంలో ఇచ్చిన ఉద్యోగాలు 142. ఇంత పారదర్శకంగా ఉద్యోగాలు జరిగితే అంటే తండ్రి కొడుకులు ముఖ్యమంత్రులుగా ఉన్న హయాంలో దాదాపు 380 మందిలో 280 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ వాస్తవాన్ని దాచిపెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా కేవలం పథకాలు సాధించుకోకుండా క్రీడలో పాల్గొన్నా సరే ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు
నేను సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేశాను అని చెప్తా ఉంటారు ఘనంగా. వాళ్ళు భర్తీ చేసిన దానిలో 2300 మంది క్రీడాకారులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు, ఇప్పుడు టీచర్ ఉద్యోగాలకు పథకాలు సాధించకుండా ఆయా ఆటల్లో పార్టిసిపేషన్ అయినా కూడా ఇచ్చారని చెప్పడం జరిగింది. ఇది ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయలే. కేంద్ర క్రీడా ప్రాధికార సంస్థ ఏదైతే నియమ నిబంధనలను ఏర్పాటు చేసిందో ఆ నిబంధన ప్రకారమే ఎవరైనా కూడా ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది క్రీడా స్పోర్ట్స్ కోటాలో. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు కూడా ఒక అబ్బాయికి నారాయణ ఖోఖోలో ఈయన 46 ఆంధ్ర సీనియర్ డిస్ట్రిక్ట్ ఖోఖో ఛాంపియన్షిప్ పార్టిసిపేషన్, ఈయన పథకం సాధించలే, ఏ సర్టిఫికేట్ పొందలే, కేవలం ఖోఖోలో పాల్గొన్న దానికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక ఆయన రవికుమార్ ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ హాకీలో టోర్నమెంట్ లో పార్టిసిపేట్ 16,000 ఉద్యోగాల్లో ఇచ్చినందుకు మీరు ఈరోజు రిలే దీక్షలు చేస్తారా? విద్యా వ్యవస్థలో సంస్కరణలు బ్రహ్మాండంగా చేపట్టినందుకు లోకేష్ బాబు గారు మంచి పని చేశారని చెప్పి మీరు రిలే దీక్షలు చేస్తా ఉన్నారు. దేశం ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ వైపు చూస్తా ఉంది. లోకేష్ బాబు గారు చేస్తున్న విద్యా సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి భారతదేశం అంతా పరిశీలిస్తా ఉంది, సమీక్ష చేస్తా ఉంది ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం, అదేవిధంగా తల్లికి వందనం. మీరు అమ్మకు ఒడి అని చెప్పి ఇంట్లో ఒకరికి ఇస్తే మేము తల్లికి వందనం పేరుతో ఆ కుటుంబంలో ఎంతమంది అనుకుంటుంటే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి రిలే దీక్షలు చేస్తున్నారని అడుగుతున్నా. ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే బాధితులు ముందుకు వస్తారు. 3,60,000 మంది పరీక్షలు రాస్తే మనం ఇచ్చింది 16,000 ఉద్యోగాలు. ఇంకా దాదాపు 3,40,000 మంది ఉద్యోగాలు రాలే. కనీసం 30 మంది అయినా సరే ఈ 3,40,000 మందిలో 30 మంది అయినా సరే మాకు ఇక్కడ అన్యాయం జరిగింది, మాకు మోసం జరిగింది, లేకుంటే డబ్బులు చేతులు మారినాయి, లేకపోతే మమ్మల్ని డబ్బులు అడిగితే ఈ లేకపోయినా మాకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఏ ఒక్క అభ్యర్థి అయినా కానీ బయటకు వచ్చి మాట్లాడారా? ఇప్పుడు నిరాహార దీక్షలు చేస్తాను. ఎవరు చేయాలి దీక్షలు? ఎవరికైతే అన్యాయం జరిగింటారో వాటిని దీక్షలు చేస్తాడు, వాడు ఉద్యమాలు చేస్తాడు, వాడు కోర్టుకు పోతాడు. ఎక్కడ కానీ పోలే. నిన్ననే బిల్లు వేశారు. ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏది, ఈ 16,000 మంది ఉద్యోగాలను తీసివేయాలా, వీళ్ళని ఇళ్లకు పంపించినంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు, నా కంటికి నిద్ర రాదు, నా కళ్ళు మంటలు తగ్గవు అని చెప్పి ఆయన కోర్టు గారు పోడండి. కోర్టుగానే చెప్పింది, అయ్యా నష్టం ఎవరికి జరిగిందో వాటి వివరాలకు కోర్టుగా చెప్పింది కోర్టు. రాష్ట్ర హైకోర్టు డివిజన్ పెంచి ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో డివిజన్ పెంచి నీకేం సంబంధం, నీకేం అన్యాయం జరిగింది, నీకేం ఎమ్మెల్సీ ఉద్యోగం ఉంది కదా, మీ వారికి ఎమ్మెల్యే ఉద్యోగం ఉంది కదా, అన్యాయం ఎవరు జరిగిందో వాళ్ళెందుకు కోర్టుకు రాలేదని చెప్పింది. 3,40,000 మందిలో అన్యాయం జరిగితే కోర్టుకు రావాలి కదా. కాబట్టి ఇట్లాంటి రాజకీయపరమైన వివాదాలకు హైకోర్టు వేదిక కాదు అని చెప్పి డిస్మిస్ చేస్తామని చెప్తే ఎన్నిక తీసుకున్నారు పిటిషన్. అంటే ఇంత అనాలోచితంగా ఏదో విధంగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలా? ఇప్పుడు మీరే చూస్తారు, కర్నూలులో చాలా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. అనేక సంవత్సరాలుగా వేలాది మంది పిల్లలు ఇక్కడ కోచింగ్ చదువుకుంటా ఏదో ఉద్యోగం సాధించాలనే ప్రయత్నంతో అహోరాత్రులు చదువుకుంటూ ఉన్నారు. ఒక పూట అన్నం తినక పేదరికంతో మగ్గిపోతూ ఏదో విధంగా ఉద్యోగం సాధిస్తే తమ కుటుంబం ఆర్థికంగా కుదురపడుతుందని చెప్పి అలాంటి వారందరినీ కూడా ఈరోజు ఇబ్బంది పెట్టే విధంగా, అంటే భవిష్యత్తులో ఇప్పుడు నోటిఫికేషన్లు ఇళ్ళ నుంచి వస్తా ఉన్నాయి. మొత్తం ఏదో విధంగా న్యాయపరమైన వివాదాలు తీసుకొని రావాలి, వాటిని ఆపాలి. వాటిని ఆపితే ఈ రాష్ట్రంలో ఈ విధంగా అశాంతి వస్తుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుందని చెప్పి ఒక ఆలోచనతో ఎన్ని మాట్లాడుతున్నారు. ఇంకా దారుణం, 382 స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇస్తే మొత్తం ఖమ్మాలకు ఇచ్చారని చెప్పి దుష్ప్రచారం మొదలు పెడతారు. దాంట్లో మేమంతా సమగ్రంగా దాంట్లో పరిశీలిస్తే ఓసీలకు సంబంధించి 42 ఉద్యోగాలు ఇస్తే దీంట్లో ఇచ్చింది ఖమ్మాలకు మొత్తం ఈ 382 స్పోర్ట్స్ కోటాలో ఖమ్మాలకు వచ్చింది 9 ఉద్యోగాలు. దీంట్లో వచ్చారు కాపుల కంటే బలిజే సామాజిక వర్గానికి 16 వస్తే రెడ్లకు 10, ఖమ్మకు 9, వైశ్యులకు 2, క్షత్రియులకు 2, బ్రాహ్మణులకు 2, ముస్లింకు 1 ఉద్యోగం. 42 ఓసీలకు ఇచ్చింది మొత్తం అగ్రవర్ణలకు ఇచ్చింది 42 ఉద్యోగాలు అయితే ఇచ్చింది దీంట్లో 9 మంది ఖమ్మాస్కు. మొత్తం 382 కూడా ఖమ్మాస్కి ఇచ్చారని చెప్పి దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. ఇంకా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా గమనించాలి. సూటిగా అడుగుతాను, మీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 పరీక్షలు జరిగినాయి. పరీక్ష పేపర్లు ఎక్కడ దొరికినారు? హాయ్లాండ్ అనే ఒక హోటల్లో రిసార్ట్కి తీసుకొని పోయి మీకు కావాల్సిన వారికి పాస్ అయ్యే విధంగా, మీకు కావాల్సిన వారికి మీరు కోట్లాది రూపాయలు డబ్బులు వసూలు చేసిన వాళ్ళకు మీ పార్టీ వారికి గ్రూప్ 1 ఉద్యోగాలు వచ్చే విధంగా
పేపర్లను తారుమారు చేయడం జరిగింది. ఇది మేము చెప్పలే, ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ఈ రోజు విచారణ జరుగుతూ ఉంది. ఈ రోజు గత 3 నెలల క్రితం హైకోర్టు ఏమని ఆర్డర్ ఇచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నియామకం పొందిన గ్రూప్ 1 అధికారులందరినీ కూడా నాన్ ఫోకల్ ఉద్యోగాల్లో పెట్టండి, మేము తుది తీర్పిచ్చేటంత వరకు అని చెప్పడం జరిగింది. అంటే 163 మంది గ్రూప్ 1 అధికారులు అంటే ఆర్డీఓలు డిఎస్పీలుగా ఉద్యోగాలు చేసే వాళ్ళందరినీ ఆ ఉద్యోగాల నుంచి తొలగించి లూప్లైన్లో పెట్టడం జరిగింది. మీరు ఎక్కడ కూడా ప్రాధాన్యత గల పోస్టుల్లో ఉండేదానికి కాదని చెప్పి మేము తుది తీర్పిస్తామని చెప్పి రాష్ట్ర హైకోర్టు వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టింది. కారణం ఎవరు? మీరు కదా. పేపర్ దీనికి సమాధానం చెప్పమంటే చెప్పడేవాడు. గ్రూప్ 1 లీగ్కు ఎవరు బాధ్యులు, ఎవరు దీనికి బాధ్యత తీసుకుంటారంటే దాన్ని మాత్రం చెప్పడం లేదు. ఇంకా దారుణ విషయం, 2006 సంవత్సరంలో కడపలో డిఎస్సీ జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పుడు ఏ జిల్లాకు సంబంధించిన ఆ జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పరీక్షలు జరిగాయి. ఆ పరీక్ష పేపర్లు తీసుకొని కడపలో డిఎస్సీ టీచర్ల పరీక్షలు రాసిన తర్వాత హైదరాబాద్ పోయేటప్పుడు ఇదే కర్నూలు టౌన్ లో ఎవరైతే ఆ పేపర్లు తీసుకొని వస్తారో వాళ్ళందరూ ఇక్కడ అటకాయించినారు. కర్నూలులో ఈ పట్టణంలో హోటల్ తీసుకోపోయినారు. ఎవరు? వాళ్ళ బంధువులు, రక్త సంబంధికులు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మేము ఏం చెప్తే జరుగుతుందని చెప్పి ఎవరైతే 5 మంది విద్యాశాఖ అధికారులని బండిల్స్ అన్ని సీల్ చేసుకొని తీసుకొని పోతా అంటే కర్నూలు బయట అటకాయించి వాళ్ళు కర్నూలులో హోటల్ తీసుకొని వాళ్ళ రక్త సంబంధికులు నట్టు అర్థం చేసుకొని మీరు హోటల్లో కూర్చోబెట్టి సీళ్ళని ఇవ్వదీసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళైతే ఎవరైతే డబ్బులు తీసుకున్నారో 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఒక ఉద్యోగానికి డబ్బులు తీసుకున్నారు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన కార్యకర్తలకు మొత్తం ఓఎంఆర్ సీట్లన్నింటిని కూడా మొత్తం తారుమారు చేసుకుని మార్చుకొని అన్ని దుద్దుకున్నారని అన్ని ఫిట్ అయ్యి కదా వాళ్ళకి కావాల్సిన పేపర్లని ఎవరికి కావాల్సిన వాళ్ళకి మార్కులు వేసుకొని పోవడం జరిగింది. ఇప్పుడు మాది 8 నెలలకు బయట పడ్డాయి. మీరు తారుమారు చేసిన 10 రోజులకే బయటకు వచ్చింది. కర్నూలులో మీరు బండి లిప్పింది, మీరు ఎవరు కావాలంటే వాళ్ళకు మార్కులు వేసుకుని వచ్చే 10 రోజులకు బయటకు వచ్చిన తర్వాత అల్లరైంది. రాష్ట్రంలో అన్ని జిల్లాలలో డిఎస్సి ఉపాధ్యాయ నియామకాలు ఒకసారి జరిగితే కడప జిల్లాలో పరీక్షను రద్దు చేయడం జరిగింది. ఎవరు? మీ వలన. మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మీ బంధువులు చేసిన లోప పనికి గాను కడప జిల్లా డిఎస్సి పరీక్షలు రద్దు చేసి 2006లో నియామకాలు పొందాల్సిన ఉపాధ్యాయులు పరీక్ష రాసి ఇబ్బందులు పడి మళ్ళా 2007 సంవత్సరం ఫిబ్రవరిలో మళ్ళా రెండోసారి పరీక్ష పెట్టారు కడపలో డిఎస్సి ఉపాధ్యాయులకు. అవాస్తవాలు చెప్పడంలే, కేసులు ఉన్నాయి దాని మీద. ఇది 12/2007 కడప 2 టౌన్లో పేపర్ లీక్ కారణాలైన దీనిలో రాశారు స్పష్టంగా. కొంతమంది రాజకీయ నాయకుల వలన, కొంతమంది రాజకీయ నాయకుల జోక్యం వలన విద్యాశాఖ అధికారులను ప్రలోభ పెట్టి బెదిరించి కర్నూలు అని చెప్పి ఇదంతా మొత్తం ఎఫ్ఐఆర్. నేనేం అబద్ధాలు చెప్పడం లేదు, ఈ మాదిరి అవాస్తవాలు చెప్పడం లేదు. ఇది వాస్తవమా కదా? దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? జగన్మోహన్ రెడ్డి బాధ్యత తీసుకుంటాడా? చచ్చిపోయిన వాళ్ళ నాయన బాధ్యత తీసుకుంటాడా? లేకపోతే మీ బంధువులు బాధ్యత తీసుకుంటారా? వీళ్ళకి సమాధానం చెప్పమంటే చెప్పరు. గ్రూప్ 1కి ఎవరైనా బాధ్యత, మీరు బాధ్యత తీసుకుంటారంటే చెప్పరు. 2006 డిఎస్సికి కడప డిఎస్సి ఎందుకు క్యాన్సల్ అయింది, రద్దు అయింది, మేము ఎందుకు రద్దు చేసినాడు అంటే దానికి చెప్పరు. మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి దిగిపోయేటప్పుడు కడప జిల్లా పరిషత్లో 15 మందికి కారుణ్య నియామకాలు అని చెప్పి ఉద్యోగాలు ఇచ్చినారు. కారుణ్య నియామకాలు ఎప్పుడు ఇస్తాం మనము? ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అతను సర్వీసులు ఉండగా చనిపోతే ఆ కుటుంబంలో ఉండే వారికి చేదోడు వాదోడుగా ఉండాలని ఆ కుటుంబం నుండి అర్హులైన వారికి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. భార్య గాని, కొడుకు గాని, కూతురు గాని. మీరిచ్చిన 15 మంది ఉద్యోగాలలో వాడు ఉద్యోగస్తుడే కాదు, వాళ్ళింట్లో ఎవరు చచ్చిపోలే. ఫేక్ డెత్ సర్టిఫికెట్లు, ఫేక్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్లు అన్ని పెట్టి ఒక్కొక్కటితో 10 లక్షలు 20 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడప జిల్లా పరిషత్లో 15 ఉద్యోగాలు వేసిన మాట వాస్తవమా కాదా? దీనితో విచారణ జరిగిన మాట వాస్తవమా కాదా? వాళ్ళందరినీ సస్పెండ్ చేసిన విషయం వాస్తవమా కాదా? ఇంత మీరు పరిగమాల పనులు చేసి ఈరోజు పారదర్శకంగా జరిగిన డిఎస్సి పైన ఒక దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమో ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అనేక మంది డిఎస్సి పరీక్ష రాసింది ఎవరు? పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలే. డబ్బున్న వాళ్ళు ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ చేసుకున్నారు. ఇలా ఆర్థిక స్తోమత లేక ఇంటికాడ పెద్దలు ఉన్నత చదువులు డబ్బులు కట్టి చదివించే స్తోమత లేని వాళ్ళు డిగ్రీ చేరి బిఈడి పాస్ అయ్యో లేకుంటే డిఏడో పాస్ అయ్యి 7-8 సంవత్సరాల పాటు అకౌంటెన్సీతో చదువుకొని
వాళ్ళు ఈ రోజు ఉద్యోగాలు పొందితే వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, అంటే సమాజంలో ఉపాధ్యాయుడంటే గౌరవం ఉంటుంది. నువ్వు కాపీ కొట్టించి ఉద్యోగం పొందినావు, లేకపోతే డబ్బులు తీసుకుని ఉద్యోగం పొందినా సమాజంలో గౌరవం ఉంటుంది. మీరు చదువు చెప్పి పిల్లలు కానీ గౌరవించరు. నేను డబ్బు తీసుకొని డబ్బు ఇచ్చేసి నేను ఒక స్కూల్లో పాఠశాలలో చెప్తే ఆ స్కూల్ పిల్లలకు ఆ ఊళ్ళో అలా చెప్తే ఏమంటారు నన్ను, ఈయన చదువు రాదని ఏమి రాదు, ఈయన డబ్బులు ఇచ్చి ఉద్యోగం అనుకున్నాడని అని చెప్పి మాట్లాడతారు. నా దగ్గర చదువుకునే దానికి ఎవరు రాదు, నన్ను ఒక సమాజ ద్రోహిగా చూస్తారు. అట్లాంటి పరిస్థితిని మీరు ఈరోజు వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం జరుగుతుంది. వైకాపా నాయకులకు చెప్పేది ఒకటే, మీరు ధర్నాలు చేయాల్సింది, దీక్షలు చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర. ఎందుకు కానీ మనం 5 సంవత్సరాలు ఒక టీచర్ పోస్ట్ ఇవ్వలేదని చెప్పి ధర్నా చేయండి. ఎందుకు కానీ డిఎస్సి, ఎందుకు గానో గ్రూప్ 1 లీక్ చేసామో ఇవ్వండి. ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు మన దగ్గర, ఎందుకు కానీ మనం ఇవ్వలేకపోయాం. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మేము గ్రామాల్లో యువత దగ్గర తలెత్తుకోలేకపోతున్నామని చెప్పి మీరు వాళ్ళ దగ్గర ధర్నా చేయండి తప్ప వీధి వేషాలు వేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించే కార్యక్రమాలు చేయవద్దు. ప్రజలు కూడా మీరు చేసే హావభావాలు, మీ విన్యాసాలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి డిఎస్సిలో మీరు చేస్తున్న దుష్ప్రచారం కాబట్టి ముఖ్యంగా ఉపాధ్యాయుల ఆత్మస్థైర్యాన్ని, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తాను.